అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా జై శ్రీ గణేష, జై మాతాజీ. సో ఇప్పుడైతే నేను ధూల్పేటలో ఉన్న నయన సింగ్ అజయ్ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు 5 దుర్గామాత ఐడియాల్స్ అయితే డిస్ప్లే పెట్టారనమాట. సో ఒక్కసారి మొత్తం చూసేసుకుందాం. కంప్లీట్గా ఒక్కొక్క డీటెయిల్ అయితే మీకు చూపిస్తా. సో ఏ విధంగా పెయింటింగ్ అయింది, ఏ విధంగా షారే అయింది, అదేవిధంగా గోల్డ్ అపర్నాలు ఏ విధంగా జ్యువెలరీ వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది ఒక్కొక్కటి విగ్రహం చూపిస్తూ మీకు మాట్లాడతా. సో లేట్ చేయకుండా దగ్గరికి వచ్చేసి సో నేరుగా చూసుకోవచ్చు కదా, మనకు పక్కనే మనకి ఈ ఐడియల్ అయితే చాలా అంటే చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది. అమ్మవారు లైట్ పర్పుల్ కలరింగ్లో అయితే మనకు షార్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు గోమాత మీద మనకు గణేశుడు అయితే చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడో, చిన్నగా మనకు బాల గణేశుడు లాగా. సో అదేవిధంగా పక్కల అమ్మవారి పక్కనే మనకు లయన్ వచ్చింది. ఇక్కడ గంభీరంగా అమ్మవారు ఒక సింహాసనం మీద అయితే కూర్చున్నారు. అదేవిధంగా అమ్మవారి బ్యాక్డ్రాప్లో పైన మనకు రైట్ సైడ్లో మనకు శివుడు అయితే వచ్చిందనమాట. శివుడికి పక్కనే మనకు రామచిలుక వచ్చింది. శివుని మెడలో ఏ విధంగా నాగపాము వచ్చిందో అదేవిధంగా నాగపాము కూడా వచ్చిందనమాట. సో అమ్మవారి ఒక్కసారి చూసుకున్నట్లయితే అమ్మవారి ఫేస్ చూడండి, చాలా అంటే చాలా కళ అయితే ఉందన్నమాట. అమ్మవారి ఫేస్లో నవ్వుతూ అమ్మవారి ఆ కళ్ళు చూడండి, ఆ బొట్టు చాలా అంటే చాలా న్యాచురల్గా అయితే రావడం జరిగింది. అమ్మవారి 8 చేతులతో అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనం పక్కనే ఇంకో ఐడియాలు చూసుకుందాం. ఈ దుర్గామాత ఐడియాలు చూసుకోవచ్చు. మనకు అమ్మవారు దగ్గర 14 ఫీట్ల అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. దుర్గామాత అమ్మవారు మనకు బ్యాక్డ్రాప్లో మనకు సూర్యుని ప్రభావాలు అయితే వచ్చినాయి. కలరింగ్ అయితే కాలేదు, అన్నవాళ్ళు బ్యాక్డ్రాప్లో ఆ విధంగా అయితే పెట్టేశారు. సో నెక్స్ట్ టైం మనకు కలరింగ్ కూడా వేస్తారంట. సో అదేవిధంగా అమ్మవారు 8 చేతుల హ్యాండ్స్ తోటి అయితే మనకు సిల్వర్ డిజైనింగ్ ఆభరణాలు చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చినాయి అనేది. ఇక్కడ లైన్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. మనకు అమ్మవారు లైన్ మీద కాలు పెట్టేసుకొని ఒక సింహాసనం మీద అయితే కూర్చుందనమాట. సో చాలా అంటే చాలా బాగుంది మనకి ఈ ఐడియాలు. నయన సింగ్ అజయ్ సింగ్ కళాకారులు ఇదే మనకు స్పెషల్ ఐడియాలు అన్నమాట. అదేవిధంగా పక్కనే ఇంకో ఐడియాలు చూసేసుకుందాం. ఇక్కడ చూడండి మీరు సేమ్ అదేవిధంగా ఇంతకుముందు చూపించినట్టే ఇక్కడ కూడా అదే ఐడియల్ దుర్గామాత అమ్మవారు అనమాట. సో కాకపోతే అక్కడ మనకు శారీ డిఫరెంట్, ఇక్కడ కూడా శారీ డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ మనకు రెడ్ కలర్లో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ పక్కన మనకు లైట్ పర్పుల్ వైలెట్ కలర్లో మనకు అమ్మవారు అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ ఋషి మహర్షి అయితే ఇక్కడ మనకు ధ్యానం చేస్తున్నట్టయితే మనకు ఇక్కడ నమస్కరిస్తున్నట్టయితే పెట్టారు. సో ఇక్కడ మనకు సింహాసనం మీద అయితే కూర్చున్నది చూడండి, కాళ్ళు సింహాసనం మీద పెట్టి మనకు 5 పడగల స్టేషన్గా అయితే వచ్చింది పైన బ్యాక్డ్రాప్లో. చాలా చక్కగా అయితే అమ్మవారు కనిపిస్తున్నారు. జ్యువెలరీ కూడా వర్క్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా ఇంకో పక్కల కూడా అదేవిధంగా అమ్మవారు అయితే సేమ్ ఐడియాలు, కాకపోతే ఇక్కడ డిఫరెంట్గా శారీ అనేది మారుతుంది రెడ్ కలర్లో. సేమ్ అదేవిధంగా మార్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ లైన్ మీద కాలు మీద కూర్చొని 5 పడగలతో వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు సేమ్ అదే కలర్లో. సో డిఫరెంట్ మోడల్ అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై మాతాజీ.